హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చట్నీ చూపించబోతున్నా అండి. గ్రీన్ లీవ్స్ చట్నీ. ఓకే, చూడండి. ఇక్కడ నేనైతే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు అండ్ జాగరీ పౌడర్, అలాగే ఇవన్నీ ఫ్రై చేయడానికి, లీవ్స్ ఫ్రై చేయడానికి కావాల్సిన ఆయిల్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నేను తీసుకున్న గ్రీన్స్ అన్నీ కూడా ఎంతో పోషకాలు కలిగినాయండి. పుదీనా అయితే మనకి మంచి డైజెషన్కి ఉపయోగపడుతుంది, అలాగే గ్యాస్ రిలీజ్ చేస్తుంది అండ్ ఆల్సో వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కర్రీ లీవ్స్లో విటమిన్ ఏ, బి, సి అండ్ ఈ విటమిన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మన ఐసైట్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా ఉపయోగపడతాయి. అలాగే కొత్తిమీరలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ అలాగే హార్ట్, బ్రెయిన్, స్కిన్ ఎక్సెట్రా ఈ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా అది ఎంతో యూస్ఫుల్ అండి. అలాగే జింజర్ తెలుసు కదా, మనందరికీ డైజెషన్కి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. సో చింతపండు, పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిపి ఒక మంచి చట్నీ తయారవుతుందండి. ఈ చట్నీ మనం అన్ని బ్రేక్ఫాస్ట్లోకి యూస్ చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ, బజ్జీ ఎక్సెట్రా అన్నిటిలో కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఓకే, లెట్ us గో టు ద ప్రాసెస్. సో స్టవ్ వెలిగించుకొని పాన్ పట్టుకొని ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కగానే ఈ ఆకుకూరలు అన్నీ కూడా దాంట్లో వేసి ఫ్రై చేద్దాం. ఎటువంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదు. వాటిలో ఉన్న వాటర్తోనే మొత్తం అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఓకే, చూసారండి, అన్ని ఇంగ్రీడియంట్స్, లీఫీ వెజిటబుల్స్, అలాగే పచ్చిమిర్చి, జింజరు అన్నీ వేసి చక్కగా తిప్పుకొని ఒక 10 minutes మీరు మూత పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయండి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం. ఓకే, చక్కగా ఇవన్నీ తిప్పుకొని మధ్యలో చింతపండు పెట్టేసేయండి. అది కూడా చక్కగా మెత్తగా మగ్గిపోతుంది. ఇంకా ఈ చట్నీలో మనం వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే చట్నీ నిల్వ ఉండదు. చక్కగా ఇవన్నీ ఇలా వేయించుకొని మిక్సీ వేసుకుంటే చట్నీ మనకి ఒక 1 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మగ్గబెట్టుకోండి. సో 5 minutes దాటిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు ఫ్రై అయ్యాయో. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఒక్క వాటర్ చుక్క కూడా లేకుండా మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసి దీంట్లోనే వెల్లుల్లి కూడా వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేద్దామండి. సో ఇదంతా బాగా చల్లారిపోయిందండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. సో మిక్సీ వేసాక పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. మొత్తం ఒకేసారి గ్రైండ్ చేయలేకపోతే హాఫ్ తీసుకొని గ్రైండ్ చేయండి. ఇప్పుడు దీనికి లాస్ట్ ఇంగ్రీడియంట్ బెల్లం యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసి ఇంకోసారి ఒక రౌండ్ మిక్స్ చేద్దాం. సో బెల్లం యాడ్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ అయితే ఇలా డార్క్గా అవుతుందండి. మీకు స్వీట్ సరిపోయినంత వేసుకోండి, ఎవరి ఇష్టానుసారం. కొంచెం పచ్చిమిర్చి ఘాటుగా ఉంది. సో నేను ఈ పెద్ద టేబుల్ స్పూన్ తోటి నాకు 3 spoons పట్టింది. ఓకే, సో మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మంచి గ్లాస్ బాటిల్లో పెట్టుకొని మీకు బ్రేక్ఫాస్ట్కి అవసరమైనప్పుడల్లా కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని తినండి. ఓకే, అది ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ మినపట్టండి. పిండి నైటే గ్రైండ్ చేసి పెట్టాను. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఈ మినపట్టుతోటి నేను ఆ చట్నీ మిక్స్ చేసుకొని తింటాను. చూడండి. సో మినపట్టు విత్ గ్రీన్ చట్నీ ఈజ్ రెడీ టు ఈట్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, సో సబ్స్క్రైబ్ మై ఛానల్, like my videos. Thank you friends.